ఏ కమాన్ బాయ్స్. ఆహా సూపర్ ప్లేస్ రా మామ. పార్టీ టైం. లెట్స్ సెలబ్రేట్. భువనగిరి జమీందార్ మంచి టేస్ట్ ఉన్నవాడు. బయటికి బంగాళా, లోపల గుహ. 2 in 1 గా భలే బిల్డింగ్ కట్టించాడు. బిల్డింగ్ మాత్రమే కట్టాడా, రోజుకు ఒక ఫిగర్ తీసుకొచ్చి ఎంజాయ్ చేసేవాడు. ఏంట్రా టూరిస్ట్ గైడ్ లా 50 ఏళ్ళ నాటి హిస్టరీ చెప్తున్నా. ప్రెసెంట్ లోకి రారా. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఇది భూత్ బంగ్లా అనుకుని భయపడి చస్తున్నారా. కానీ మనం దీన్ని యూత్ బంగ్లాగా మార్చి ఎంజాయ్ చేస్తున్నా. అదే బిల్డప్ ఆపి బాటిల్స్ ఓపెన్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యు? రే మంత్రమూర్తి, నువ్వు కేరళ నుంచి ఎప్పుడు వచ్చారా? ఎప్పుడో కాదు, ఇప్పుడే వచ్చాను. రే, ఇంతకుముందు క్వార్టర్ బాటిల్ కోసం ఆవురావురంటూ తిరిగేవాడివి, ఇప్పుడు ఫుల్ బాటిల్ ఎగురుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. ఎలారా? అదేరా, మా గురువు గారు నంబుద్రి నేర్పించిన కనికట్టు విద్య. కనికట్టు విద్య. మీరు నాకు ఫుల్ బాటిల్ ఇచ్చారు, మీ అందరి కోసం వేడి వేడిగా చికెన్ రోస్ట్ తెప్పించనా? కొక్కరొక్కో. సూపర్ రా. ఇప్పటి వరకు నువ్వు పేరుకి మాత్రమే మంత్రం ముంతివి అనుకున్నాను, కానీ ఇప్పుడు నిజంగానే మాంత్రికుడు అయ్యావు. నీ మంత్రశక్తితో ఒక బ్యాంక్ లాకర్ని ఇక్కడికి తీసుకురావచ్చుగా. అందుకోసమేరా సంవత్సరం నుంచి శక్తి పూజ చేస్తున్నాను. నేను గాని ఒక కన్నె పిల్లని బలిస్తే నాకు ఇంతకంటే అద్భుత శక్తులు లభిస్తాయి. ఆ తర్వాత స్విస్ బ్యాంకే మన నలుగురి కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాం. మనం ధనవంతులం అవ్వాలంటే ఓ కన్నెపిల్లని బలివ్వాలన్నమాట. ఎస్. కన్నెపిల్ల దొరికింది. ఆ కన్నెపిల్ల నా మరదలు. అన్నయ్య, బయట ఏదో టపాకాయ పేలినట్టు శబ్దం వినిపించింది. అవునమ్మా, ఎక్కడది? కానీ ఇక్కడ ఏమీ కనిపించడం లేదే. అరే ఇదేంటిది, 2 టైర్లు ఒకేసారి పగిలిపోయి ఆశ్చర్యంగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అన్నయ్య, బావా. అవసరేంటి? రా బావరా, సడన్గా నువ్వు వచ్చేసరికి నా కాళ్ళు చేతులు ఆడతలేదు బావా. నువ్వు లోపల కూర్చో, నేను తినడానికి తీసుకొస్తాను. హలో, అవేం అక్కర్లేదు. అన్నా చెల్లెలిద్దరూ కలిసి నన్నేదో గెస్ట్ చూసినట్టు చూస్తున్నారు. నేను ఇంటెల్లు. బావా, నువ్వు చెప్పేది నిజమే కదా బావా? నిజమే బావ, బాగా ఆలోచించి మరీ చెప్తున్నాను. మా అమ్మ మీ అమ్మకిచ్చిన మాటని కాదండం నాకు ఇష్టం లేదు. అందుకే సావిత్రిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. బావా, నాకు చాలా సంతోషంగా ఉంది బావా. కట్నాలు గిట్నాలు కూడా నాకేం ఇవ్వక్కర్లేదు బావ. నేను నీ చెల్లెల్ని పుట్టెడు బంగారంతో అలంకరించి దేవతలా చూసుకుంటాను. ఇక నుంచి నీ చెల్లెలికి స్వర్గమే బావా. ఇదేంటి బావా, శుభవాని పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు మొహం అంతా ఇలా నల్లగా మసైపోయిందేంటి? ఏం పర్వాలేదు సావిత్రి, ఇది మిషన్ కదా. పాపం మంచి చెడు దానికేం తెలుస్తాయి. ముందు నేను వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తాను. నువ్వు కార్డు రెడీ చేసి పెట్టుకో. అదేంటి బావా? కాటంటే శుభలేఖ గురించి చెప్తున్నాడు బావా. సావిత్రి, నిప్పులా గుప్పమని పట్టేశావే, నేను వెళ్ళొస్తాను బావా. అలాగే బావా. ఏంటబ్బా అలా ఉన్నావు ఏంటి? బావ స్వయంగా తనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాననటం నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను తల్లిలా తండ్రిలా భుజాల మీద మోసుకొని పెంచావు. అలాంటి నిన్ను వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదన్నయ్య. అలా చిన్నపిల్లలాగా ఏడుస్తావేంటమ్మా? నా చెల్లంటే ఎవరు కొంటావు?